కొంతమంది స్త్రీలు బాగా చదువుకొని అత్యద్భుతంగా రాణించి అన్నిట్లలో కూడా పూర్తి స్థాయిలో అవగాహన, చక్కనైనటువంటి తెలివితేటలు, సృజాత్మకత అన్నీ ఉన్నప్పటికీ కూడా కుటుంబం కోసం తమ ఉద్యోగాలని, తమ చదువుని అన్నింటినీ త్యాగం చేసి పిల్లలని చూసుకుంటూ ఇల్లుని చక్కబెట్టుకుంటూ ఉంటారు. అలాంటి స్త్రీలు వెనకబడినట్టు ఎప్పటికీ కాదు, వాళ్ళకి తెలివితేటలు లేనట్టు అస్సలు కాదు. వాళ్ళు కేవలం కుటుంబం కోసం త్యాగం చేశారంతే. పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నారు అంతే. పరిస్థితులు, సందర్భాలు, సమయాలు వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి తెలివితేటలు కూడా బహిర్గతం అవుతాయి. వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు త్యాగానికి సిద్ధపడ్డారు అనే అర్థం తప్ప వాళ్ళకు తెలివి లేదనో, వాళ్ళు చదువుకోలేదనో, వాళ్ళ చదువు వృధా అయిందనో కాదు. వాళ్ళ తెలివితేటల్ని ఎప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేస్తూ వాళ్ళకి తొలిమెట్టు వీరై నిలుస్తారు. అలాంటి వాళ్ళన మనం తక్కువగా చూసేది. ఇంత చదువు చదివి ఏం చేస్తున్నావని ప్రశ్నించే ముందు వాళ్ళ త్యాగాన్ని అర్థం చేసుకొని గౌరవించటం నేర్చుకోండి. అంతేకాని ఇంత చదివి ఏం చేస్తున్నావని ఎప్పుడు చులకనగా చూడకండి. వాళ్ళ త్యాగాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ చులకనగా మాత్రం చూడకండి.